ఎఫెసీ పత్రికలోని వచనాలను చదువుదాం. ఆ తర్వాత ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు మనం గత సర్మన్లో విన్నాం. ఈరోజు 6 నుంచి 8 నుంచి 14 వచనాలు చదువుదాం. నీ మాటలు మా అందరి జీవితాలకు అవసరం, అతి ప్రాముఖ్యం. ఆ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను ఓపెన్ చేసి చాలా సూటిగా తేటగా మీరు మాట్లాడండి. ఒకవేళ అవసరమైతే మాకు గాయము చేసైనా సరే మాట్లాడండి. తద్వారా మేము నీ మాటలకు లోబడే క్రైస్తవులుగా, నీ బిడ్డలుగా ఎదగడానికి సహాయం దయచేయమని, చాలా ఫోకస్డ్గా ఈ మాటలు వినడానికి మీ కృపను దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అని ప్రారంభ వచనాల్లో చెప్పి, ఆ తర్వాత ప్రేమ కలిగి నడుచుకోవడం అంటే ఏంటి, క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏంటి అన్న విషయాలను చెప్పిన తర్వాత సంఘానికి ఇంకొక ప్రాముఖ్యమైన ఆజ్ఞలను అపొస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. అవి మనం గత సర్మన్లో చూసాం. ఏంటవి? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు. సో వీళ్ళందరికీ ఏది తగదు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, జారత్వము తగదు, అపవిత్రత తగదు, లోభత్వము తగదు, వీటి పేరైనను ఎత్తకూడదు అంటున్నాడు. సరసోక్తులు, పోకిరి మాటలు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎందుకంటే ఒకవేళ నువ్వు అవి చేస్తే నీవు విగ్రహారాధన చేస్తున్నట్టే, నీవు విగ్రహారాధికుడవై ఉన్న లోభివిగా ఉంటావు. కాబట్టి నీవు అది చేయకూడదు. ఒకవేళ వాటిలో నువ్వు కొనసాగుతూ ఉంటే, నువ్వు ఆ పాపముల్లోనే నువ్వు కొనసాగుతూ ఉంటే నీవు అసలు క్రీస్తు రాజ్యమునకు హక్కుదారుడవు కూడా కావు అని చెప్పి మొదటి 3 నుంచి 6 వచనాల్లో పౌలు చెబుతూ ఉంటాడు. ఆ 7 నుంచి 14 వచనాలు కూడా అదే కాంటెక్స్ట్లో పౌలు ఇంకా కాస్త దాన్ని ఏమంటారు, చాలా విశదీకరించి చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఇవి చేయకూడదు అని 3 నుంచి 6 వచనాల్లో చెప్పిన మాటలనే ఇంకాస్త క్లారిటీగా ఎక్స్పాండ్ చేస్తూ 7 నుంచి 14 వచనాల్లో కూడా పౌలు ఆ విషయాలను చెబుతా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి మీ బైబిల్లో. మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. ఎట్టివారితో పాలివారై ఉండొద్దు? ఇదిగో పైన 3వ వచనంలో చెప్పాడు కదా, జారులు, అపవిత్రత కలిగిన వాళ్ళు, లేకపోతే లోభత్వం కలిగిన వాళ్ళు, సో వారితో మీరు పాలివారై ఉండకండి అంటున్నాడు. ఆ తర్వాత 8వ వచనం చూస్తే, మీరు అంటే విశ్వాసులు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. యాక్చువల్లీ 4వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడతాడు. మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, మీరు ఒకప్పుడు అంధకారంలో ఉన్నారు. సో కాంటెక్స్ట్ ప్రకారం మనం చూస్తే ఇక్కడ అంధకారం అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి అంటే 3వ వచనంలో ఉన్న జారత్వం, అపవిత్రత మరియు లోభత్వం. అయితే ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఒకప్పుడు మీరు అర్తిమదేవిని పూజించారు, మీరు అంధకార క్రియలు చేస్తున్నారు, మీరు కాముకత్వానికి మిమ్మల్ని మేము అప్పజెప్పుకున్నారు. కానీ ఇప్పుడైతే మీరు క్రీస్తు సంబంధులు కాబట్టి పాతవన్నిటినీ వదిలేసి మీరు నూతన స్వభావాన్ని ధరించుకోండి అని ఏదైతే పౌలు చెబుతా వస్తున్నాడో అదే విషయాన్ని ఇంకా కొనసాగింపజేస్తూ అదే పదజాలాన్ని వాడుతూ మళ్ళీ అంటున్నాడు, మీరు ఒకప్పుడు చీకటిగా ఉన్నారు. అంటే మీరు ఆత్మీయంగా గుడ్డివారిగా ఉన్నారు. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేక, దేవుని మహిమను చూడలేక ఆత్మీయ గుడ్డితనంలో ఒకప్పుడు ఉన్నారు. అంధకార క్రియల్లో అవమానకరమైన పనులు చేస్తున్న వారిగా మీరున్నారు. కానీ ఇప్పుడైతే క్రీస్తు ద్వారా వెలుగుగా ఉన్నారు. అంటే మీ ఆత్మీయ నేత్రాలు
తెరుచుకోబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మీయ నేత్రాలను తెరిచాడు. కాబట్టి దేవుని సత్యం మీకు అర్థమైంది. ఏంటి దేవుని సత్యం? మీరు అపవిత్రతతో ఉండకూడదు, మీరు జారులతో ఉండకూడదు, జారత్వం చేయకూడదు, మీరు లోభులుగా ఉండకూడదు, మీరు సరసోక్తులు మాట్లాడకూడదు, మీరు పోకిరి మాటలు ఉచ్చరించకూడదు. ఎందుకంటే మీరు క్రీస్తులో వెలిగించబడిన క్రైస్తవులు. అంతేకాదు, మీరు ఉండకపోవడమే కాదు, అటువంటి పనులు చేస్తున్న వారితో మీరు పాలివారై కూడా ఉండకండి అంటున్నాడు. దేవుడు మన హృదయాలను వెలిగించాడు, ఆ వెలుగును మన హృదయానికి పంపించాడు. క్రీస్తులో మనం రక్షించబడ్డాం, పరిశుద్ధులుగా పిలువబడ్డాం. మీరు ఆ పాత స్వభావాన్ని లేకపోతే పాత వ్యక్తులతో మీ స్నేహాన్ని పక్కన పెట్టండి అని పౌలు 8 నుంచి 14 వచనాల్లో చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అంతేనా? అసలు యాక్చువల్లీ కమాండ్స్ ఇస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి? 10వ వచనం చూడండి. మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. అంటే ఆ పైన చెప్పబడిన వాటి నుంచి దూరంగా ఇప్పుడు న్యూ పీపుల్గా వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. అంటే మీరు ఆ పాపాన్ని చేయకండి, అంధకార క్రియలు చేయకండి, అంధకార క్రియలు చేసే వారితో పాలివారిగా మీరు ఉండకండి. ఎలా జీవించాలి? 9వ వచనంలో మంచితనము, నీతి, సత్యము కలిగి జీవించాలి. మీరు మంచివారిగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి, సత్యము కలిగి జీవించాలి. 11వ వచనం చూడండి. మీరు జీవించడమే కాకుండా వాటిలో పాల్గొనకుండా ఖండించుడి. వారితో పాలివారై ఉండకండి, అంతేకాకుండా వాటిలో పాల్గొనకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి. 14వ వచనంలో పౌలు అంటున్నాడు, నిద్రలో ఉన్నావేమో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేవు. అంటే పౌలు అంటున్నాడు, మీరు నిద్రపోతున్నారు. ఇక్కడ నిద్రపోవడం అంటే ముసుగేసుకొని పడుకోవడం కాదు. నిద్రపోవడం అంటే ఇక్కడ నైతికపరమైన విషయాల్లో, ఆత్మీయ పవిత్రత విషయంలో ఉదాసీనంగా ఉండడం. ఏం కాదులే, చూస్తే ఏమవుతుంది, ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడితే ఏమవుతుంది, జస్ట్ పిక్చరే కదా, ఏమవుతుంది? ఆ ఆత్మీయ ఉదాసీనతలో మీరు ఉండకండి. నైతికపరమైన పాపం విషయంలో మీరు చాలా సోంబేరిగా, అంటే పర్లేదులే క్యాజువల్ యాటిట్యూడ్తో మీరు ఉండకండి. ఒకవేళ మీరుంటే మీరు నిద్రిస్తున్నారు. పౌలు అంటున్నాడు, మీరు నిద్రిస్తున్నారేమో నైతికపరమైన విషయాల్లో, మేల్కొనండి, లెండి, ఖండించండి వాటన్నింటినీ అని చెప్పడానికి అలంకార భాషగా ఆ మాట మాట్లాడాడు. దాదాపు మృతులలో నుండి లెమ్ము అంటే కూడా అది మృతులలో నుండి లెమ్ము అంటే పాపం విషయంలో చాలా ఉదాసీనమైన వైఖరి కలిగి ఉండే తత్వాన్ని అక్కడ మాట్లాడుతూ, లెగండి, మీరు పాపాన్ని ఖండించండి. మీరు క్రీస్తు మీ మీద ప్రకాశిస్తాడు. ఆల్రెడీ ప్రకాశించాడు క్రీస్తు. కాబట్టే మీరు వాటిని విడిచిపెట్టి క్రీస్తును గూర్చిన మాదిరిని వెంబడించుట ద్వారా మీరు క్రీస్తును అనుకరించండి అని చెప్పడానికి 14వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈఎస్వి ఎక్స్పోజిటరీ వ్యాఖ్యానం ప్రకారం అర్థం ఏంటంటే, పునరుత్థానుడైన మరియు ఆరోహణుడైన ప్రభువు వారిపై ప్రకాశిస్తాడు. తన శిష్యుల ఆత్మీయ ప్రయాణంలో వారిని నడిపించే, ప్రోత్సహించే, ఆదరించే మరియు సహాయపడే ప్రభువు యొక్క సన్నిధి, శక్తివంతమైన సన్నిధి మీ మీద ఉంటుంది. దేవుడు మీ మీద ప్రకాశిస్తాడు. అంటే గాడ్ విల్ బీ విత్ యూ, హిస్ ప్రెజెన్స్ బీ విత్ యూ వెన్ యూ సే నో టు సిన్. వెన్ యూ సే నో టు సిన్, అండ్ గాడ్ విల్ లీవ్ ఇఫ్ యూ సే yes టు సిన్. కొన్నిసార్లు దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి పవిత్రతకు ఎస్ చెప్పి పాపానికి నో చెప్తావో, దేవుడు అంటున్నాడు, నా యొక్క సన్నిధి నీ మీద ప్రకాశింపజేస్తాను, నా సన్నిధి నీతో ఉంచుతాను, ఐ విల్ బీ విత్ యూ అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జారత్వము, అపవిత్రత, లోభత్వము, సరసోక్తులు, బూతులు, పోకిరి మాటలు, ఇవన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు వ్యక్తిగత జీవితంలో. వాటిలో మనం పాలి భాగస్థులం కూడా అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు? ఎందుకంటే అవి దేవుడు
అసహ్యించుకునే పాపాలు. దేవుడు వాటిని క్యాజువల్గా తీసుకునే పాపాలు కాదు. అది విగ్రహారాధన అని గత సర్మన్లో మనం విన్నాం. విగ్రహారాధన దేవుడు మెచ్చడు. దేవుడు చాలా క్యాజువల్గా చూడడు. అసలు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఎవరైనా విగ్రహాలను పెట్టి ఇదే మా విగ్రహం అని ఎక్కడైతే ఆరాధించారో మీరు ప్రతి ప్లేస్లో చూడండి, దేవుడు వాళ్ళ మీద పెద్ద శిక్ష తీసుకొచ్చాడు. మోషే కొండ మీద దేవునితో మాట్లాడుతున్నప్పుడు కింద అహరోను తర్వాత మిగతా ఇశ్రాయేలీయులందరూ ఇంకా రావట్లేదని వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకా రాడేమో అనుకొని వాళ్ళు తెచ్చిన బంగారం అంతా ఒక దూడగా చేసి విగ్రహముగా చేసి ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది నువ్వే అని చెప్పి ఆయనను ఆరాధించినప్పుడు ఏం చేశాడు దేవుడు? చాలా సింపుల్గా వదిలేశాడు వాళ్ళని. మోషేనే ఘోరంగా కోప్పడ్డాడు. మీరు ఏ ప్లేస్లో అయినా చూడండి, విగ్రహారాధనను దేవుడు అసహ్యించుకుంటాడు, ఘోరంగా అసహ్యించుకుంటాడు. సో జారత్వము, అపవిత్రత ఆ కేటగిరీలో పౌలు పెట్టి మీరు విగ్రహారాధన చేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన, దేవునిలో మనం అనుభవించాల్సిన ప్లెజర్ను మనం దేవునికి వేరుగా అనుభవిస్తున్నాం. మ్యారేజ్ కవనెంట్కి వేరుగా అనుభవిస్తున్నాం కాబట్టి అది విగ్రహారాధన, కాబట్టి దేవుడు దాన్ని అసహ్యించుకుంటాడు అన్న కాంటెక్స్ట్లో పౌలు అక్కడ ఆ మాటలని రాస్తున్నాడు. గత వారం మనం చూసాం కూడా ఆ విషయాల గురించి. సో ఈరోజు ఆ 3వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు ఎందుకు మనం యాక్చువల్లీ పాపానికి లేకపోతే ఈ విషయాలకు పడిపోతూ ఉంటాం, అసలు రీజన్స్ ఏంటి? రక్షించబడ్డ క్రైస్తవులుగానే ఉన్నాం, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం, ఆత్మచేత ముద్రించబడుతున్నాం, దేవుని కొరకు పౌరుషం కలిగి జీవించే క్రైస్తవులుగా చలామణవుతున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, సంఘానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఇతరులను ప్రోత్సాహపరుస్తున్నాం. అయినా సరే మనం ఈ పాపానికి పడిపోవడానికి కారణాలు ఏంటి? అసలు మన అంతరంగంలో ఏంటి ప్రాబ్లం? ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని పరిష్కారమైన మార్గాలు ఏంటి? ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 7 నుంచి 14లో ఉన్న అంధకార క్రియల నుంచి విడిపించబడాలంటే, వెలుగు సంబంధులుగా పిలువబడ్డ మనం వెలుగు సంబంధాలుగా నడవాలంటే మన వ్యక్తిగత జీవితంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? నేను ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది అండ్ అది వెరీ కామన్, మనందరికీ తెలిసింది. ఏంటది? మన పాప స్వభావం. దేవుని మహాకృపచేత దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుడు నాకు అవసరం లేదన్న నరకానికి విల్లింగ్గా వెళ్తున్న మనల్ని దేవుడు తన మహాకృపచేత రక్షించాడు. దేవుడు మనలో మంచితనాన్ని చూసి, మనలో గొప్పతనాన్ని చూసి, మనలో ఈయన నీతిమంతుడైన చాలా మంచి వ్యక్తి అని చూసి మనల్ని రక్షించలేదు. మన అపరాధములలో, పాపములలో మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడే, సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నప్పుడే తన మహాకృపచేత దేవుడు మనల్ని రక్షించాడు. దేని నుంచి రక్షించాడు? పాప ఫలితాల నుండి రక్షించాడు. ఏంటా పాప ఫలితం? నరకం. నరకం నుండి దేవుడు మనల్ని విమోచించాడు. నరక ఫలితం నుండి దేవుడు మనల్ని రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎదుట మనం ఇప్పుడు నీతిమంతులం. దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు క్రీస్తు దృక్పథంతో చూస్తాడు. క్రీస్తు దృక్పథంతో చూసినప్పుడు మనం దేవునికి ఎదుట ఎట్లా కనబడతామంటే నీతిమంతులుగా కనబడతాం. మన పాపాలన్నీ లీగల్గా కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా లీగల్లీ వీఆర్ నాట్ గిల్టీ. మనం రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన పాప ఫలితమైన నరకం నుంచి మనం విడిపించబడ్డాం. హల్లెలూయా. కానీ పాపము లేని సంపూర్ణమైన పరిశుద్ధ పవిత్రమైన జనాంగం మాత్రం మనం కాదు. పాప ఫలితమైన నరకం నుంచి విడిపించబడ్డాం, కానీ పాపం అనే విషయంతో
యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు మనం పోరాడే క్రైస్తవులం. మనలో ఇంకా ఆ మరకలున్నాయి, ఆ మచ్చలున్నాయి. అందుకే మనం చాలాసార్లు పాపానికి ఈల్డ్ అవుతూ ఉంటాం. పాపం మనల్ని శోధిస్తుంది, మనం చాలాసార్లు పాపానికి ఈల్డ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఇంకా సంపూర్ణమైన పాపము లేని ప్రపంచంలో లేము, లేకపోతే అంతరంగంలో పాపము లేని పరిశుద్ధమైన సంపూర్ణమైన పవిత్రమైన క్రైస్తవులం కాలేం. ఎప్పుడైతామంటే ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు, ఆయన పతనమైన ఈ సృష్టిని తిరిగి పునరుద్ధరించినప్పుడు సంపూర్ణంగా, అప్పుడు మనం సంపూర్ణమైన పాపము లేని క్రైస్తవులమైతాం. కానీ అప్పటి వరకు పాప స్వభావం మనలో ఉంది. చాలాసార్లు ఆ పాపానికి మనం దాసోహమై పోతా ఉంటాం. కానీ యోహాను సువార్త 8:34లో పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని వాక్యం చెబుతుంది. వెనెవర్ we are yielding to the sin, we are becoming the slaves of sin. మనం దాస్యత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. జాగ్రత్త. అసలు బైబిల్లో నూతన నిబంధన గురించి మనం మాట్లాడితే ఎందుకు కమాండ్స్ ఇవ్వబడ్డాయి పాపం నుంచి మీరు బయటికి రావడానికి? ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని ఎందుకు కమాండ్స్ ఇవ్వబడ్డాయి అంటే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దట్ వి స్టిల్ స్ట్రగుల్ విత్ సిన్. మనం పాపముతో పోరాడుతూనే ఉంటాం కాబట్టే ఇదిగో వాటి నుంచి బయటికి రావడానికి మీరు చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ఒకవేళ ఆ ఆజ్ఞలకు మనం లోబడకపోతే మనం దాసులమైపోతాం. దేనికి? పాపానికి దాసులమైపోతాం. దాస్యత్వంలో ఉన్న వారి జీవితం లగ్జరీ జీవితం కాదు. దాస్యత్వంలో ఉన్న జీవితం ఎంజాయ్ చేసే జీవితం కాదు. దాస్యత్వంలో ఉన్న జీవితం బహు బాధాకరమైన జీవితం, నొప్పి కలిగిన జీవితం, వేదన కలిగిన జీవితం. సో పాపానికి దాసుడిగా నువ్వు ఉండిపోతే నీ జీవితం ముండ్ల కంచె మీద నడుస్తున్న పాదాల వంటిదని మనం జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే పాపం ఫలితాలను ఇవ్వకుండా ఉండదు. ఇఫ్ దెర్ ఈజ్ అ సిన్, దేర్ ఈజ్ అ కాన్సిక్వెన్స్. ఏ పాపమైనా తీసుకోండి, పాపానికి ఫలితం, దుష్ఫలితం లేనిది ఏదీ లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డ క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా పాపానికి నువ్వు ఈల్డ్ అవుతావో, పాపానికి నువ్వు దాసుడిగా అవుతావో, అప్పుడు ప్రతిసారి కూడా ఆ పాపం వలన కలిగే ఫలితాన్ని అనుభవిస్తావు. అది మంచి ఫలితం అస్సలే కాదు. అది కంపల్సరీగా దుష్ఫలితమే అయి ఉంటుంది, అంటే చెడ్డ ఫలితమే అయి ఉంటుంది. సమ్టైమ్స్ యూ కెన్ నాట్ సీ ద రిజల్ట్ నౌ. ఆ ఫలితం కొన్నిసార్లు నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ యూ విల్ బేర్ ఇన్ ద ఫ్యూచర్. కొన్నిసార్లు ఆ ఫలితాలు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఫ్యామిలీకి, లేకపోతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసిన సొసైటీకి కూడా ఉండే అవకాశం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది లేకుండా మాత్రం ఉండదు. ఫర్ ఎవ్రీ సిన్ దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్, వెదర్ నౌ ఆర్ లేటర్. బీ కేర్ఫుల్ మై డియర్ brothers and sisters. And when it comes to the context కర మనకు వస్తే, ఏంటి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న పాపం అంటే లైంగిక పరమైన పాపం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ. ఆ పాపం కనుక మనం ప్రతి క్షణం మన జీవితంలో దాసులుగా అనుభవిస్తూ కొనసాగుతూ ఉంటే, you will bear the consequences. You will bear the consequences. లైంగికపరమైన కోరికలు తప్పు కాదు. సెక్షువల్ డిజైర్స్ ఆర్ నాట్ రాంగ్. ఎందుకు దేవుడిచ్చాడు. అండ్ బై ద వే, సెక్స్ ఈజ్ నాట్ సిన్. లాస్ట్ టైం వన్ డే సెమినార్ అయింది కదా, మన ఏంటమ్మా అది సెమినార్, వివాహ భాగస్వామిని ఎంచుకోవడం ఎలా. నా సెషన్ ఏముండే అంటే మ్యారేజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అది అయిపోయినాక అంటున్నారు, అజయ్ అనుకుంటా, చాలామంది పాస్టర్లు వాళ్ళ జీవితకాలం అంతా మాట్లాడనన్ని సార్లు సెక్స్ అనే పదాన్ని మీరు 1 hour సర్మన్లో వాడారన్నా అని. జీవితకాలం అంతా కూడా అన్నిసార్లు వాడరు పాస్టర్లు. పుల్పిట్ మీద నుంచి మీరు అన్నిసార్లు వాడారంటే ఏం చేయాలి నాయన? మరి ఏం చేస్తాం?
పాస్టర్లు మాట్లాడతలేరు సెక్స్ గురించి, అందుకే ప్రపంచం మాట్లాడుతుంది. సెక్స్ అనేది పాపం కాదు. ఈరోజు కూడా ఎక్కువసార్లు మాట్లాడతా. పాయింట్ ఏంటంటే, నన్ను తప్పుగా తీసుకోకండి, దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి చెప్తున్నా. సెక్స్ అనేది పాపం కాదు, కానీ దానికి దేవుడు బౌండరీస్ పెట్టాడు. సెక్షువల్ డిజైర్స్ దేవుడు ఇచ్చాడు, కానీ దేవుడు దానికి బౌండరీస్ పెట్టాడు. నువ్వు ఏదైనా సరే బౌండరీ దాటిపోయినావు అనుకో, పాపం అది. పెళ్లికి ముందే సెక్స్ చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. హోమోసెక్షువాలిటీ పాపం అని బైబిల్ చెప్తుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పాపం అని బైబిల్. ఆ బౌండరీ దాటిపోతే పాపం. లోకం చెప్పింది కాదు, కానీ దేవుని వాక్యం చెప్పింది. మనం వినాల్సిన వారమై ఉన్నాం. సో పాయింట్ ఏంటంటే, సెక్షువల్ డిజైర్స్ని దేవుడే మనలో పెట్టాడు. కానీ పాపము ఎప్పుడైతే 3వ అధ్యాయంలో ఆదికాండంలో వచ్చిందో, ద హోల్ సినారియో చేంజ్డ్. యాక్చువల్లీ 3వ అధ్యాయానికి ముందు వాళ్ళిద్దరూ బట్టలు లేకుండా ఉన్నారు. ఆదాము అండ్ హవ్వలు దిగంబరులుగా ఉన్నారు. దెర్ వాజ్ నో ప్రాబ్లం యాక్చువల్లీ. కానీ పాపం చేసినప్పుడు ద హోల్ సినారియో ఆఫ్ సెక్స్ చేంజ్డ్. నగ్నత్వాన్ని కప్పుకున్నారంట ఆ రోజు నుంచి. మనం ఉల్టా చూస్తాం కదా, నగ్నత్వాన్ని బయట కనబడితే పాపం అన్నట్టు చూస్తాం కదా, అక్కడ కప్పుకున్నారంట పాపం అయిన తర్వాత. ఎందుకంటే పాపం ఆ విధంగా ఈవెన్ సెక్స్ని, లేకపోతే ఆ లైంగికపరమైన విషయాన్ని దుర్వీర్యం చేసింది. ఆదాము హవ్వల విషయం నుంచే, ఆదికాండం నుంచే. దేవుడే ఇచ్చాడు, కానీ దేవుని మాటలకు విరోధంగా పాపం చేసినప్పుడు ఒక మలినమైపోయిన ఇంకొక సిస్టమ్ ఏంటంటే, ఈవెన్ సెక్షువల్ లైఫ్ ఒక సిస్టమ్, అది కూడా మలినమైపోయింది. అందుకే ద ప్రాబ్లం ఏంటంటే, మనలో ఉన్న పాప స్వభావం ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనలో ఆ పాపం బట్టి మలినమైపోయిన సెక్షువల్ డిజైర్నే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే లస్ట్ అని పిలుస్తున్నాం. కామాతురత, దాన్ని తెలుగులో కామేచ్ఛ అని కూడా అన్నారు. లస్ట్. ఆదాము హవ్వలు లస్ట్ లేకుండానేమో అప్పుడు ముందు, కానీ తర్వాత అంతా ఈ పాప స్వభావం మన సెక్షువల్ డిజైర్స్ని ఏం చేసిందంటే మలినం చేసి, నౌ ఇప్పుడు వీఆర్ సఫరింగ్ విత్ దిస్ సిన్ఫుల్ థింగ్ కాల్డ్ లస్ట్, కామాతురత లేకపోతే కామేచ్ఛ. దేవుడు ఎవరితో అయితే మనం లైంగికంగా కలవాలని నిశ్చయించి బౌండరీ పెట్టాడో, దాన్ని దాటి మనం పాపం చేయడానికి మనల్ని పురికొల్పే ఇప్పుడు ఏంటంటే ఒక విషయం, దిస్ లస్ట్, కామేచ్ఛ, పాపం వలన కలిగిన ఈ శరీరేచ్ఛ. అందుకే ఒక ఆయన డిఫైన్ చేస్తాడు లస్ట్ని, లివింగ్ అండర్ సెక్షువల్ సిన్. లస్ట్, ఎల్ లివింగ్, యు అండర్, ఎస్ సెక్షువల్, ఎస్ టీ సిన్ కలిపాడు. లివింగ్ అండర్ సెక్షువల్ సిన్. బై ద వే, లస్ట్కి ఆడ మగ అనే తేడా ఉండదు. లస్ట్కి ప్రసంగికుడు, పాస్టరు, విశ్వాసి అనే తేడా కూడా ఉండదు. ఆయన ప్రసంగికుడు బాగా చెప్తున్నాడు సెక్షువల్ ఇమ్మరాలిటీ మీద, ఇది 2వ ప్రసంగం కాబట్టి ఈయనకు అసలు లస్టే లేదు అని అనుకోకండి, ఈయనకు అసలు ఆ ప్రాబ్లమే లేదు అని అనుకోకండి. పాపానికి ప్రసంగికుడు, పాస్టరు, విశ్వాసి అన్న తేడా ఉండదండి. అండ్ బై ద వే, చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు లస్ట్కి. 11 సంవత్సరాల వయసు అంట. అమెరికాలో జరిపిన స్టడీలో తేలింది ఏంటంటే, ద ఫస్ట్ టైం అ యంగ్ పర్సన్ విల్ అట్రాక్ట్ టు పోనోగ్రఫీ, ఎస్పెషల్లీ పోనోగ్రఫీ కాంటెక్స్లో మాట్లాడుతుండే. ఎప్పుడు అంటే తెలుసా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 to 11, 10-11 సంవత్సరాల వయసులోనే పోనోగ్రఫీకి అడిక్ట్ అయ్యి వాళ్ళు సెక్షువల్ ఇమ్మొరాలిటీలో పడే అవకాశం ఉంది అని అంటున్నాడు. చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు లస్ట్కి, సెక్షువల్ టెంప్టేషన్స్కి. పాపం ఆ విధంగా మన సెక్షువల్ డిజైర్స్ని మలినం చేసింది. టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఆదికాండం 39:7 ఆడ మగ తేడా ఉండదు అని చెప్పడానికి చేసే ప్రయత్నంలో చూడండి, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయించుమని చెప్పెను. ఎవరి గురించి మాట మాట్లాడుతున్నారు? పోతిఫర్ వైఫ్. ఓకే, సో
యోసేపు మీద కన్ను వేసి, అక్కడ కన్ను వేయడం అంటే ఇట్లా కన్ను చూడడం కాదు, లేకపోతే కన్ను కొట్టడం కాదు. కన్ను వేసి అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? ఈ కామంతో చూసి, లస్ట్ఫుల్ ఐస్, కామముతో చూసి. షీ వాజ్ అ ఫీమేల్. మగోళ్ళకే కాదు, ఆడోళ్ళకి కూడా ఉంటుందని చెప్పడానికి ఆ ఉదాహరణ. పురుషులు 2 సమూయేలు 11:2-3. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడకముందు లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆ చూచుచుండగా అనేది ఫస్ట్ది చెప్పింది కామేచ్ఛ కాదు. బయటికి లేచాడు, వెళ్ళాడు, చూచాడు, దట్ ఈస్ నాట్ కామేచ్ఛ. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, సెకండ్ టైం చూచాడు చూడండి, చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. సో లస్ట్ ఫుల్ ఐ ఆఫ్ డేవిడ్, చూచి. అందుకే ఒక ఆయన ఇట్లా అంటాడు, నీ కండ్లు దేనిని చూస్తాయో నీ మనసు దానిని చిత్రీకరించుకుంటుంది, ఇమాజిన్ చేస్తుంది. నీ మనసు దేనిని చిత్రీకరిస్తుందో అంటే ఆ ఇమేజ్ నీ ఏదైతే డెవలప్ చేసుకుంటుందో నీ కాళ్ళు అటువైపు పరిగెత్తుతాయి. నీ కళ్ళు దేన్ని చూస్తాయో నీ మనసు దాన్ని చిత్రీకరించుకుంటుంది. నీ మనసు దేన్ని చిత్రీకరించుకుంటుందో నీ కాళ్ళు అటువైపు పరిగెత్తుతాయి. దావీదు అదే చేశాడు. మనం ఏం చూస్తున్నామో, మన మనస్సుల్లో ఏం చిత్రీకరించుకుంటున్నామో ఆపకపోతే మన పాదాలు అటువైపు వెళ్లకుండా కూడా మనం ఆపలేం. We cannot stop our feet running to what we are imagining in our minds. అందుకే మత్తయి సువార్త 5:27-28 యేసుప్రభు అంటున్నాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, లస్ట్ఫుల్ ఐ, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. మోహపు చూపుతో చూడొద్దంటే మన చుట్టూ ఉన్న బ్యానర్లు, చిత్రాలు ఇవన్నీ చూడకుండా కళ్ళు మూసుకొని నడవమని కాదు అక్కడ అర్థం. అది సాధ్యమవుతుందా? ఎదురుగా ఒక అమ్మాయిది సగం బట్టలు వేసుకున్న అమ్మాయి ఫోటో, ఒక ఫ్లెక్సీ మొబైల్లో అట్లా వస్తూ ఉంటే చూడకుండా కళ్ళు మూసుకొని బైక్ నడవడం దట్ ఈస్ నాట్ లిటరల్లీ పాసిబుల్. ఎందుకంటే మన చుట్టూ ఉన్నాయన్నీ నగ్న దృశ్యాలే. వాటి మధ్యలోంచి నడుస్తున్నాం యాక్చువల్లీ, మనం వాటి మధ్యలోంచి వెళ్తున్నాం యాక్చువల్లీ. మనం ఎంత ఘోరం అంటే, చాలాసార్లు నేను చెప్తాను కదా, మొన్న కూడా మళ్ళీ చూశారు రీసెంట్గా ఇంకొక బ్యాంటియా ఫర్నిచర్ కాదు, ఇది వేరే ఫర్నిచర్. సోఫాలు అమ్ముకోవడానికి సగం బట్టలు వేసుకొని అమ్మాయి నిలబెట్టడానికి అర్థం ఏంటి అసలు? నువ్వు ఏ ప్రోడక్ట్ అన్నా చూసుకో, పక్కన సగం బట్టలు వేసుకున్న అమ్మాయి నిలబడుతుంది. దరిద్రం ఏంటో తెలుసా? ఐఎమ్ వెరీ సారీ సిస్టర్స్, మీరేమనుకోవద్దు. మొగోళ్ళు వేసుకునే అండర్ గార్మెంట్స్కి కూడా సగం బట్టలు వేసుకున్న అమ్మాయి అడ్వర్టైజ్మెంట్ కావాలా? ద వరల్డ్ ఈస్ థ్రోయింగ్ కదా, వదులుతున్నారు మన మీదకి ఇట్లా, వాటి మధ్యలోంచే వెళ్తున్నాం మనం. అలాగని కళ్ళు మూసుకొని మనం ట్రావెల్ చేయలేం. సో అక్కడ మోహపు చూపుతో ప్రతివాడు చూడడం అంటే, వెన్ యూ సీ, ఆర్ యూ మెడిటేటింగ్ అపాన్ ఇట్? ఆర్ యూ సీయింగ్ అగైన్ అండ్ అగైన్? వెళ్తా ఉంటే చూస్తున్నావు, ఒక అమ్మాయి కనబడ్డది అనుకుందాం, ఒక అబ్బాయి కనబట్టుకున్నావు, చూసావు, రైట్, ఓకే, దాన్ని ఏం చేయలేం, చూస్తాం కంపల్సరీ. కానీ చూసి మళ్ళీ చూస్తున్నావా? ఆ ఫోటో కనబడ్డది, ఆ ఫోటో చూసాం, ఓకే, కానీ ఆ ఫోటో కొంచెం ఎన్లార్జ్ చేసి, ఆ ఫోటోని ఇంకా తదేకంగా చూసి, ఆ ఫోటోలో ఉన్న అవయవాలను చూస్తున్నావా? అది మోహపు చూపు అంటే. యు ఆర్ గోయింగ్ అగైన్ టు వాచ్. సో అప్పుడు వాళ్ళను ఉద్దేశించి జీసస్ అంటున్నాడు, నువ్వు ఒకవేళ ఆ విధంగా ఇమాజిన్ చేసుకుంటున్నావు అనుకో, యు ఆర్ కమిటింగ్ అడల్టరీ. ఆ దృశ్యాలను చూస్తూ ధ్యానిస్తూ ఆమెతో లేదా ఆయనతో నీ ఆలోచనల్లో లైంగికంగా కలవడం వ్యభిచారం అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరు మీతో కలుపుకొని ఈ మాటలు చెప్తున్నా నేను. మన కళ్ళను జాగ్రత్త పరుచుకుందాం. మన కళ్ళను, మన ఆలోచనలను జాగ్రత్త పరుచుకుందాం. లేదంటే పాపానికి దాసోహం అవుతాం, దాసులమైపోతాం. అందుకే ఒక ఆయన అంటాడు, మన మనస్సుకు మన కళ్ళే ద్వారాల వంటివి. ఫర్ అవర్ మైండ్స్ ఐస్ ఆర్ లైక్ డోర్స్. మన కళ్ళను కాపాడుకుంటే మన మనస్సు మంచిగా ఉంటుంది. మన మనస్సు మంచిగా ఉంటే మన లైంగిక పవిత్రత మంచిగా ఉంటుంది. అందుకే తన కళ్ళను కాపలా కాయడం గురించి ఉద్దేశపూర్వకంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చూసే సినిమాలు కావచ్చు, చదివే పుస్తకాలు కావచ్చు, మనం చూసే ఇంటర్నెట్ సైట్లు కావచ్చు, ఏదైనా సరే, గాడ్ యువర్ ఐస్. శోధనలు రావడం మనం ఆపలేం, కానీ వచ్చే శోధనలతో మనం ఏం చేస్తామనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఐ థింక్ బిల్లీ గ్రహాం గారు అనుకుంటా ఈ మాట అన్నారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మన తల మీది నుండి కాకులను ఎగరకుండా మనం చేయలేం. మన తల మీద నుండి కాకులను ఎగరకుండా మనం చేయలేం, కానీ ఆ కాకులు వచ్చి మన తల మీద తమ గూళ్ళు కట్టుకోకుండా మాత్రం మనం చేయొచ్చు. శోధనలు రావడం మనం ఆపలేం, కానీ ఆ శోధనల మీద ధ్యానం చేస్తూ వాటిలో మునిగిపోకుండా ఉండడం మాత్రం మనం చేయగలం. దానికి మొట్టమొదటిదిగా వీ హ్యావ్ టు గాడ్ అవర్ ఐస్. శోధన కనిపించగానే పరిష్కారంలో నీ కళ్ళు దాని నుండి వెంటనే తిప్పుకోవాలి. దావీదు చేసిన పాపం అదే, తిప్పుకోకపోవడం వలనే. అందుకే ఒక స్టడీలో చెప్పారు ఏంటంటే, మనం ఏదైనా ఇమేజ్ కానీ ఏదైనా వీడియో కానీ చూసినప్పుడు ద ఫస్ట్ 30 to 60 seconds, 30 కాదు ఇంకా చాలా తక్కువ అంటారు, 30 seconds విల్ డిసైడ్ అంట వెదర్ యూ వాంట్ టు సే ఎస్ ఆర్ నో. ఆ 30 secondsలో నువ్వు నిర్ణయం తీసుకోలేదనుకో, నువ్వు పడనన్న పడతావు, అంటే చూడనన్న చూస్తావు, లేకపోతే బయటికన్నా వస్తావు. మొదటి కొన్ని సెకండ్లలోనే నువ్వు నో చెప్పకపోతే నువ్వు చూస్తావు అది. అండ్ దిస్ ఈజ్ వెరీ కామన్. కొన్నిసార్లు నాకు కూడా జరిగింది. అంటే బూతు అని కాదు, కానీ కొన్ని అనవసరమైన వీడియోస్లో ఒకసారి చూసిన తర్వాత నువ్వు అక్కడితో ఆగవు, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. అట్లా నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది. నేను కొన్నిసార్లు 1/2 hour 1 hour అట్లా చూసిన టైం కూడా ఉంది. సో అందుకే ఇనీషియల్ సెకండ్స్లోనే మనం కిల్ చేయాలి, లేకపోతే అది మనల్ని కిల్ చేస్తుంది. మన టైంని కిల్ చేస్తుంది, మన ఆలోచనల్ని కిల్ చేస్తుంది, మన ఇమాజినేషన్స్ని కిల్ చేస్తుంది, చివరికి మనల్ని పాపంలోకి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అందుకే యోబు ఒక మాట అన్నాడు, మీ అందరికీ తెలుసు అనుకుంటా, 3వ అధ్యాయం 11లో, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. అంటే ఏ అమ్మాయిని చూడడానికి అది కాదు కన్యకను చూడడం అంటే, ఇక్కడ అంటే లస్ట్ఫుల్ ఐస్ తోటి. నా కన్నులతో ఎవరితో నిబంధన చేసుకున్నాడంట? ఐ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్. అందుకే మనకు ఎగ్జాంపుల్ ఇవ్వబడ్డది బైబిల్లో. శోధన కనిపించగానే పారిపోయిన వ్యక్తి మనకున్నాడు. ఎవరైనా? యోసేపు. మీకు ఒక క్వశ్చన్ అడగనివ్వండి. యాక్చువల్లీ ఇది మెంటర్స్ టైంలో కూడా నేను అడిగాను ఒకసారి, మెంటర్స్ ట్రైనింగ్లో. దావీదు యోసేపు ఇద్దరు ఉన్నారు. సో దావీదు యోసేపు ఇద్దరిట్లో పాపం చేయడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉండింది? యోసేపుకే. ఎందుకంటే అప్పుడే పోతిఫరు యోసేపుకు అన్ని అధికారాలు ఇచ్చేశాడు. ఐ థింక్ హీ వాజ్ లైక్ అ సెకండ్ పర్సన్ ఇన్ ద హౌస్. అన్ని ఇచ్చేశాడు. సో పోతిఫర్ లేనప్పుడు, అండ్ బై ద వే షీఈ్ విల్లింగ్, ఆమె విల్లింగ్ ఉంది కాబట్టి మంచిగా పాపం చేయడానికి అవకాశం ఉండేది. ఎవరికి? యోసేపుకి. కానీ ఏం చేశాడు? ఆమె దినదినము, ఒక్కసారి కాదు, ఎవ్రీడే శోధిస్తుంటే ఆయన దూరంగా పరిగెత్తాడంట యోసేపు. రెండో క్వశ్చన్, పాపం నుండి త్వరగా తప్పుకోవడానికి దావీదు యోసేపులో ఎవరికి అవకాశం ఉండింది? దావీదుకు.
వెళ్ళాడు, చూశాడు, అప్పుడు దాకా వెనకకి ఇట్లా మరలు వస్తే అయిపోయేదా లేదా? ఈజీగా బయటికి రావడానికి దావీదుకే అవకాశం ఉండింది. కానీ ఏం చేశాడు దావీదు? చూశాడు, ఆలోచించాడు, ఇమాజిన్ చేసుకున్నాడు, పిలిపించాడు, పడుకున్నాడు, దాని నుంచి బయటికి రావడానికి భర్తను ముందు వరుసలో పెట్టించాడు, చంపించాడు. ఇన్ని జరిగినాయి ఒక్క చూపును తిప్పుకోకపోవడం వల్ల. పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తి ఏమో పాపం నుంచి దూరంగా పారిపోయాడు. పాపం నుంచి తప్పుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న వ్యక్తి ఏమో పాపానికి దాసోహం అయిపోయాడు. వీళ్ళిద్దరిని కనుక మనం ఆలోచిస్తే, అందుకే 2 తిమోతి 2:22 మీరు అది గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. 2 తిమోతి 2:22 నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపొమ్ము, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్స్. ఎక్కడికి పారిపోవాలా? పాపం నిన్ను శోధిస్తున్నప్పుడు ఆ వెంటనే అంటాడు పౌలు, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యు రన్ అవే ఫ్రమ్ సిన్, బట్ యు రన్ టువర్డ్స్ రైచియస్నెస్, యు రన్ టువర్డ్స్ పీపుల్, యు రన్ టువర్డ్స్ గాడ్. పాపానికి దూరంగా పరిగెత్తాలి, ప్రభువుకు దగ్గరగా పరిగెత్తాలి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడడానికి నువ్వు ఎక్కువగా పరిగెత్తాలి. రన్ అవే బట్ రన్ టువర్డ్స్ గాడ్. దేవుని దగ్గరికి, దేవుని ప్రజల దగ్గరికి మనం పరిగెత్తాలి. అండ్ ద సెకండ్ రీజన్ క్యూరియాసిటీ. మనలో చాలా మందికి ఉంటుంది కదా ఉత్సుకత. తెలుగులో కొత్త పదాన్ని మీకు నేర్పిస్తున్న, తెలుగులో ఉత్సుకత, క్యూరియాసిటీ. క్యూరియాసిటీ బై ద వే నాట్ సిన్ఫుల్. నువ్వు క్యూరియస్ ఉంటేనే నువ్వు మంచి మంచి శిఖరాలను అధిరోహించగలవు. ఏంటి, ఎందుకు ఇలా, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఆ క్యూరియస్నెస్ నిన్ను అధికమైన లేకపోతే అభివృద్ధిలోకి తీసుకొచ్చే మెట్లుగా వాడబడే అవకాశం ఉంటుంది. కానీ అదే క్యూరియాసిటీ నువ్వు లైంగికపరమైన విషయాల్లో, నీకు అనవసరమైన విషయాల్లో చూపించావనుకో, నువ్వు పాపానికి పడిపోయే అవకాశం ఉంటుంది. ఎడ్మండ్ బార్క్ అనే ఆయన ఈ విధంగా అంటున్నాడు, మానవ మనస్సులో మనం కనుక్కునే మొదటి మరియు సరళమైన భావావేశం ఉత్సుకత, క్యూరియాసిటీ. మనం దానిని ఎంత ఎక్కువగా సంతోషపరుస్తామో అది అంత ఎక్కువగా పెరుగుతుంది. క్యూరియాసిటీ ఈజ్ గుడ్, వెరీ గుడ్. కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే దాని ముగింపు అసంతృప్తిగా ఉంటుంది. ఆ పుస్తకంలో ఏముంది, ఆ వీడియోలో ఏముంది, ఓకే ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లో వెనకాల ఇంకేముంది, దీని వెనకాల స్టోరీలో ఏముంది. ఇఫ్ యు ఆర్ క్యూరియస్ టు నో అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ ఫర్ యూ, యూ మే ఎండ్ అప్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. బై ద వే పోర్నోగ్రఫీ వ్యసనం ఇట్లనే స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటిది? ఇప్పుడు యాక్చువల్లీ వీడియోస్ అండ్ ఫొటోస్, పోర్నోగ్రఫీ అనేది యాక్చువల్లీ, గ్రఫీ అంటే చదవడం, బుక్స్ యాక్చువల్లీ. సో పోర్న్ అండ్ గ్రఫీ, సో రీడింగ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీకి సంబంధించిన విషయాల్ని పోర్నోగ్రఫీ అంటాం. ఒకప్పుడు రీడింగే. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ సీయింగ్, నేను చదవలేదు ఎక్కువ పోర్నోగ్రఫీకి సంబంధించిన పుస్తకాలు, కానీ ఐ హ్యావ్ సీన్ బుక్స్. అట్లనే స్టార్ట్ అవుతుంది. ఏముంది, క్యూరియాసిటీ అన్నమాట. మెల్లగా ఓపెన్ చేయడం, చదవడం, అవునా ఇంకొంచెం ఇక అందులో పడిపోతాం అన్నమాట, చట్రంలో. మీ మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో వస్తున్నప్పుడు ఆ పాపప్స్ ఉంటాయి, ఇమేజెస్ వస్తాయి. సో ఏముందో చూద్దామని క్లిక్ చేస్తే అయిపోయా, వెళ్ళిపోతుంది. నువ్వు అటు వెళ్తావు, ఇక ఎటో వెళ్తావు. Curiosity is very dangerous. What is the solution?
నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి, నువ్వు పవిత్రుడిగా ఉండడానికి పిలువబడ్డ వ్యక్తివి, నీకోసం యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు, నువ్విప్పుడు పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడ్డ వ్యక్తివని గుర్తుపెట్టుకొని అనవసరమైన విషయాల్లో నువ్వు క్యూరియస్గా ఉండకుండా నువ్వు ప్రతి ప్రయత్నం చేసే క్రైస్తవుడిగా ఉండాలి. ఎట్లా చేయొచ్చు? కవెనెంట్ ఐస్ అనే ఆన్లైన్ వెబ్సైట్లో గ్రాఫిక్ చిత్రాలకు మీ ఎక్స్పోజర్ను తగ్గించడానికి చర్యలు తీసుకోండి అని అంటాడు. మీ మొబైల్లో, ల్యాప్టాప్లో, అది కదా మనకు మెయిన్ ఇప్పుడు మొబైల్ అండ్ ల్యాప్టాపే కదా. మీ కంప్యూటర్లో అశ్లీల బ్లాకర్లను ఇన్స్టాల్ చేయండి. టెలివిజన్ మరియు వీడియో వాడడం పరిమితం చేయండి. మీకోసం ప్రార్థించే మరియు మిమ్మల్ని జవాబుదారీగా ఉంచడంలో సహాయపడే మరొక క్రైస్తవుణ్ణి కనుగొనండి. నేను దాని గురించి తర్వాత చెప్తాను. బట్ పాయింట్ ఏంటంటే, ఇదిగో ఒకవేళ మీ మొబైల్లో అటువంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే మీ ల్యాప్టాప్లో అటువంటి ప్రాబ్లం ఉంది, బ్లాకర్స్ ఉంటాయంట. నాకు తెలియదు, అజయ్ని అడగండి, లేకపోతే మిగతా సాఫ్ట్వేర్ గాయస్ని అడగండి. కానీ కవెనెంట్ ఐస్ అనేది మాత్రం నాకు తెలుసు. వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఎటువంటిది ఏదైనా అశ్లీల బ్లాకర్ ఓపెన్ చేస్తే అది వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు మనకు మెసేజ్ పంపిస్తారు. సో పాయింట్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఎఫర్ట్స్ చేయండి, దాంట్లోంచి బయటికి రావాలంటే ఇవన్నీ చేయండి. పాపప్లు రాకుండా చేయాల్సిన మార్పులేంటో కూడా మీరు తెలుసుకోండి. అవి చేయకపోతే క్యూరియాసిటీ అనే చట్రంలో మీరు పడిపోయి పాపానికి దాసులయ్యే అవకాశం ఉంటుంది. మూడవది, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అండ్ పియర్ ప్రెషర్, చెడు స్నేహం మరియు ఒత్తిడి. నువ్వేం మొగోడివిరా ఈ మొబైల్లో ఈ ఫోటోలు చూడకపోతే, ఇవి చూడకపోతే, అసలు నువ్వు ఇది అనుభవించకపోతే నువ్వు అసలు మొగోడివా, నువ్వు అసలు ఆడదానివా అని అంటారో లేదో తెలియదు, కానీ మొగోళ్ళనైతే అంటారు. పెళ్ళికి ముందే నువ్వు సెక్స్ చేయకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది పెళ్ళైన తర్వాత సెక్స్ చేయడం? పెళ్ళికి ముందే సెక్స్ ఎలా చేసుకుంటారో నీకు తెలియకపోతే నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా తెలుస్తుంది సెక్స్ చేసుకోవడం ఎలానో? ఇవి చూడాలరా. ఇవి చూడకపోతే నువ్వేంద్రా భయ్, నువ్వు పాతను ఉన్నావు, అసలు నువ్వు 2024 మొగోడివి కాదు నువ్వు అని ఎవరంటారు? మన చుట్టూ ఉన్న లోకం అంటది. మన లోకం ఆ విధంగా మన మీద పడుతుంది. నేను కొండాపూర్ వెళ్తుంటే, నేను యాక్చువల్లీ హైటెక్ సిటీ కదా, నేను వెళ్ళేది. అసలు నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను. రాత్రి 1 o'clock నాకు కాల్ వచ్చింది. సిజేరియన్ సెక్షన్ ఉంటే 12:30కి వెళ్ళాను. 12:30కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే, కొండాపూర్ దాంట్లో హైటెక్ సిటీ నుంచి వస్తుంటాను, ఒక దగ్గర మొత్తం రోడ్ బ్లాక్ అయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1:30 in the midnight. ఏంద్రా అని చూస్తే అది పబ్బు. రోడ్ల మీద మొత్తం బైక్లు, కార్లు ఉన్నాయి లైన్గా. పొద్దున టైంలో కూడా బ్లాక్ కాదు, ఈ టైంలో ఏంట్రా అని చూస్తే పబ్ అది, అందరూ బయట ఎంజాయ్ చేస్తున్నారు. నేను కొండాపూర్ వెళ్తుంటే నాకు రిటర్న్లో వస్తుంటే కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. తెలుసు కదా కో లివింగ్ హాస్టల్స్ అంటే? కలిసి ఉండొచ్చు ఇద్దరు ఒకటే రూమ్లో, ఆడ మగ. తప్పేం లేదు, లోకం, నథింగ్ రాంగ్. ఇవన్నీ లోకం చెప్పే అబద్ధాలు, లోకం చెప్పే అబద్ధాలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీ 15:33, చెడు స్నేహం మంచి నడవడిని చెరుపుతుంది. నీ ఫ్రెండ్సే అంటున్నారేమో ఇవన్నీ, అరే చూడరా భయ్, అరే మంచి మొబైల్లో ఇమేజ్ వచ్చింది, మంచి వీడియో వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, చూడు చూడు అని నీకు పంపించి నీ స్నేహితులే నిన్ను పుష్ చేస్తున్నారేమో. కానీ బైబిల్ చెప్తుంది చెడు స్నేహం మంచి నడవడిని చెరుపుతుంది. ఆ పిక్చర్ చూడండి మీరు. మంచి ఫ్రూట్ ఉంది, దానికి కాస్త చెడ్డ ఫ్రూట్ నుంచి కొంత అతికింది. సో మంచి ఫ్రూట్ కాస్త చెడ్డగైపోయింది. మన సమస్య ఏంటో తెలుసా? మన చేతిలో ఉన్న మన క్రైస్తవ జీవితాలకు చాలిన వాక్యం చెప్పింది చదవం. మనం ఆ మాటలు వినం, కానీ ఇట్లా లోకం చెప్పే మాటలు మాత్రం త్వరగా వింటాం, త్వరగా పాటిస్తాం. అది మన ప్రాబ్లం. అంతే, ఇమ్మీడియట్ ఒబీడియన్స్ వాక్యం దగ్గరికి రాదు. 1,00,000 క్వశ్చన్స్ ఉంటాయి మనకు అది ఒబే చేయడానికి. కానీ ఇటువంటి చూడమంటే చూసేస్తాం, చదువుమంటే చదివేస్తాం. మగవాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. ఆడవాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు.
చేసుకుందామా మరి క్రైస్తవులుగా? పెళ్ళికి ముందు సెక్స్ చేయడం కూడా తప్పు కాదు, లోకం చెప్తుంది. పాటిద్దామా మరి క్రైస్తవులుగా? మరి లోకం చెప్పింది వింటావా, లేకపోతే దేవుని వాక్యం చెప్పింది వింటావా? నువ్వు లోకం చెప్పిందే వింటాను, నేను లోకం చెప్పిందే పాటిస్తానంటే అసలు అది పాపమే కాదు, పర్లేదు అనే తత్వం నీలో ఉంటే అసలు నువ్వు క్రైస్తవుడివా, క్రైస్తవురాలివా? పాపం లోకం చెప్పేది కాదు, లోకం చెప్పేది కాదు మనం వినాల్సింది. లోకనాథుడైన పరిశుద్ధ దేవుడు చెప్పేది మనం వినాలి. పరిష్కారం ఏంటి? మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. యంగ్ పీపుల్, చూజ్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. నా గురించి నా భార్యని అడగండి, ఎంబీబీఎస్లో నేను ఎట్లుండేను? రౌడీ. ఇప్పుడు కొంచెం మంచంలా కనిపిస్తున్నా మీకు. ఓ నలుగురిని ఐదుగురిని వేసుకొని చాలా వేరే లెవెల్ అన్నమాట. మంచి ఫ్రెండ్స్, నాకు మంచి ఫ్రెండ్స్ అంటే అర్థమై ఉంటుంది. ఇప్పుడు నాకు లేరు ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒకసారి పిలుస్తారు, అది కూడా పోవట్లేదు ఈ మధ్యలో. నేను ఇప్పుడున్న ఒక 10 మంది ఎంబీబీఎస్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర కూడా పోవట్లేదు నేను. ఎందుకంటే నాకు తెలుసు తర్వాత ఏం జరుగుతుందో. చూజ్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. నాకు కష్టం ఇప్పుడు. నాకు ఫ్రాంక్లీ నాకు క్రిస్టియన్స్ తప్ప బయట ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఇప్పుడు. మరీ అట్లా నాలాగా ఎక్స్ట్రీమ్ కాకండి, పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిది. నాది వేరు, నన్ను ఆ విషయంలో మాదిరిగా పెట్టుకోకండి. బయట ఫ్రెండ్స్ పెట్టుకోండి, మంచిది, మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోండి. నాకు ఎవ్వరు లేరు బయట ఫ్రెండ్స్, బట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐ నో అవుట్ సైడ్ ఎట్లుందో, ఏ విధమైన పిలిస్తే ఏం జరుగుతుందో, కూర్చొని మేము ఏం చేస్తారు అనేది నాకు తెలుసు. కాబట్టి ఐ అవాయిడ్. నేను మాటికి అవాయిడ్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఓకే. బట్ ఇఫ్ యు ఆర్ choosing a friend who is not a Christian and who is a Christian, choose carefully. నిన్ను ప్రభువు వైపుకు నెట్టే క్రైస్తవ స్నేహితుడు ఉండాలి, కానీ నీ మీద పాపాన్ని వదిలే క్రైస్తవుడు నీకు అవసరం లేదు. ఒకవేళ అటువంటి ఫ్రెండ్ నీకు ఉందంటే రెడీ టు లూజ్ హిమ్ ఆర్ లూజ్ హర్. నిన్ను పాపానికి దాసుడుగా చేసే స్నేహితురాలు నీకు ఉందంటే కోల్పోవడానికి సిద్ధంగా ఉండండి ఆ ఫ్రెండ్ని. నీకు మొబైల్లో సెక్షువల్ మెసేజెస్, లేకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ పంపే క్రైస్తవుడు, లేకపోతే క్రైస్తవేతర ఫ్రెండ్ ఉంటే ముఖం మీద వెళ్ళి చెప్పండి. ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ టెల్. నువ్వు వెళ్ళి చెప్పు, అరే అవి పంపకు, నాకు అసలు ఇష్టం ఉండదు అవి, ఆ విషయంలో మాత్రం నేను సీరియస్ అవుతా అని ఎప్పుడు చెప్పినావా? అక్కడ చెప్పను మనం, అందుకే పంపుతుంటారు వాళ్ళు. అరే నువ్వు ఇట్లనే చేస్తే మాత్రం నీతో మాట్లాడరా, నేను మిగతా విషయాలన్నీ ఓకే కానీ ఇవి మాత్రం పంపకు అని సీరియస్గా ఎందుకు చెప్పాం మనం? ఆ చెప్పినాక కూడా పంపిస్తే ఇక బ్లాక్ చేయండి, పర్లేదు, ఏం కాదు. అటువంటి స్నేహితుడిని కోల్పోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే స్నేహం కన్నా పాపం చేయకుండా దేవుని ఎదుట పవిత్రంగా ఉండడానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. ఈయన వస్తాడా రేపు పొద్దున యేసు ప్రభు దగ్గరికి నీతో పాటు? రేపు పొద్దున ప్రభు దగ్గర నిలబడాల్సింది నువ్వు కాదా? ఇక్కడ ఆయన్ని కోల్పోతావేమో, కానీ ప్రభు దగ్గర నీకు రైట్ స్టాండింగ్ ఉంటుంది. ప్రభు దగ్గర భలా మంచి నమ్మకమైన దాసుడా అని పిలిపించుకోవడానికి, ప్రభు చేత నీవు అంగీకరించబడడానికి ఈ లోకంలో ఉన్న స్నేహితులను కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి మనం. చూజ్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. నిన్ను పవిత్రతలోకి ప్రోత్సహించే క్రైస్తవురాలు స్నేహితులుగా ఉండాలి కానీ గాయాలు చేసి పాపం చేత నిన్ను శోధించే స్నేహితులు నీకు అవసరం లేదు. మేలుతో నిన్ను పవిత్రతలో ఎదిగింపజేసే క్రైస్తవులు నీకుంటే చాలా చాలా మంచిది.